కోనసీమ జిల్లా తాడికోన గ్రామ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఆక్రమణలతో పాటు ఆక్వా చెరువుల వ్యర్థాలతో డ్రైనేజీలు పూడుకుపోయి ప్రతి సంవత్సరం వరి పంట నష్టపోతున్నామని చెప్తున్నారు రైతులు. దీంతో ఈసారి ఖరీఫ్ పంట సాగు చేసేది లేదంటూ గ్రామంలో ఫ్లెక్సీ కట్టి నిరసన తెలిపారు. తాడికోన గ్రామ పరిధిలో 600 ఎకరాల భూమి ఉండగా 400 ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. మిగిలిన 200 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. అయితే రొయ్యల చెరువుల్లోని ఉప్పు నీరు పక్కనే ఉన్న వరి పొలాల్లోకి ఊరి పంట దిగుబడి తగ్గిపోతోందని రైతులు చెప్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని తమ పంట భూములను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది అంటే మొత్తం 600 ఎకరం అండి. కొన్ని అన్ని కూడా చెరువులు అయిపోయి 200-300 ఎకరం దాకా ఉంటుందండి. వీటి మీద ఆధారం అండి మాకు. అయితే ఈ డ్రైన్లో ఉన్న సజ్జు తోడేసి అది కప్పెట్టేసండి. డ్రైన్ అంతా కొబ్బరి మొక్కలు వేసుకుని వాళ్ళు ఆదేసుకున్నారని దిగట్లేదండి నీరు. వాళ్ళు తోడినంటే చెరువులో నీరు అంతా కూడా చేలికి ఎక్కిపోయింది. ఆకుమళ్ళు పోవటం, పంట పోవటం. ఇక దాని మీద ఇంక ఏటేలాగా పాడు చేసుకుంటున్నామని ఇంక ఏడు మానేసామండి. ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుని ఇది ఏమైనా తవ్వితే మేము అందరం కూడా ఊడ్చుకుని బతకగలుగుతాం తప్ప లేకపోతే బతకడానికి ఆస్కారం లేదండి. ఇంక చెప్పేముంది, ఇదిగో ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు వస్తుంది. ఉప్పు నీరు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంక ఇవన్నీ ఇంక వచ్చేస్తే ఇంక మేము అందరం కూడా ఈ ఊరు పెట్టి